నమస్కారం. గురు ఆస్ట్రాలజిస్ట్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు నేను చెప్పబోయే మాటలు కేవలం జ్యోతిష్య ఫలితాలు కావు. ఇవి మీ గుండె చప్పుళ్ళు. కుంభరాశి వారు గత కొన్నేళ్లుగా అనుభవిస్తున్న నరకయాతన చూస్తుంటే ఒక మనిషి ఇన్ని కష్టాలు భరించగలడా అని అనిపిస్తుంది. కళ్ళ ముందే బతికి చిత్రమవుతున్నా, నమ్మిన వాళ్ళే వెన్నుపోటు పొడుస్తున్నా, లోపల ఏడుస్తూ బయట నవ్వుతూ మీరు సాగిస్తున్న ఈ ప్రయాణం ముందే సామాన్యం కాదు. కానీ ఆగండి. ఫిబ్రవరి 21 శనివారం నుండి ఫిబ్రవరి 24 మంగళవారం వరకు ఆ కాలపురుషుడు మీకోసం ఒక కొత్త అధ్యాయాన్ని రాస్తున్నాడు. మీరు కార్చిన ప్రతి కన్నీటి చుక్కకు సమాధానం దొరికే సమయం ఆసన్నమైంది. రాతిని శిల్పంగా మార్చిన కాలం. మీరు పడుతున్న కష్టకాలం చూసి లోకం ఏమనుకుంటుందో తెలుసా? వీడి పని అయిపోయింది అని నవ్వుకుంది. కానీ మీరు చూపిన సహనం ఉందే, అది మీ హిమాలయం అంత గొప్పది. తిండి లేకపోయినా పర్వాలేదు, కానీ గౌరవం లేని చోట బతకలేక మీరు పడ్డ తపన దేవుడికి వినిపించింది. మీ సహనానికి పట్టిన తుప్పు వదిలిపోయి రోజు ఇకపై మీరు ఓడిపోవడానికి సిద్ధంగా లేరు, గెలవడానికి పుట్టారు. జీవితంలో ఎదుర్కొనే ఆటుపోట్లు, తుఫానులో చిక్కుకున్న నావ. ఒక సమస్య తీరింది అనుకునే లోపు మరో 100 సమస్యలు మీ మీద పడ్డాయి. ఒక అడుగు ముందుకు వేస్తే కాలం మిమ్మల్ని 100 అడుగులు వెనక్కి నెట్టింది. అనారోగ్యం ఒకవైపు, మానసిక ఒత్తిడి మరోవైపు. మీరు ఒక సముద్రపు సుడిగుండంలో చిక్కుకున్న నావలా కొట్టుమిట్లాడుతున్నారు. కానీ గుర్తుంచుకోండి, సముద్రం ఎంత అల్లకల్లోలంగా ఉన్నా తీరం చేరడం ఖాయం. ఆ తీరమే ఈ ఫిబ్రవరి 21. అవమానాలు మౌనమే మీ సమాధానం. కుంభరాశి వారు ఎదుర్కొంటున్న అతిపెద్ద నొప్పులు, అవమానాలు. మీరు ఎంతో ప్రేమించిన వారు, మీరు ఎవరికైతే ప్రాణం ఇస్తారో వారే మిమ్మల్ని అందరి ముందు తక్కువ చేసి మాట్లాడారు. మీరు ఎంత నిజాయితీని శంకించారు. మీ శ్రమను దోచుకొని మిమ్మల్ని చేతకాని వాళ్ళ ముద్ర వేశారు. ఆ మాటలు మీ గుండెను కోసినా మీరు మౌనంగా భరించారు. ఆ మౌనమే ఇప్పుడు గర్జనలా మారి మీ శత్రువుల చెంప చెల్లుమనిపించబోతుంది. కుటుంబం మరియు సమాజంలో వచ్చే విభేదాలు, ఒంటరి పోరాటం. సొంత ఇల్లే నరకంలా స్వర్గం అంటారు, కానీ మీకు ఇల్లే ఒక రణరంగంలా మారింది. భార్యాభర్తల మధ్య సమస్యలు, పిల్లల భవిష్యత్తుపై ఆందోళన, తోబుట్టువుల నుండి రావాల్సిన ఆదరణ కరువైంది. సమాజంలో కూడా మీరు చేసిన మంచిని మర్చిపోయి ఒక చిన్న తప్పు దొరికితే చాలు వేలెత్తి చూపడానికి జనం సిద్ధంగా ఉన్నారు. ఈ ఒంటరి పోరాటంలో మీరు అలసిపోయారు, కానీ ఇకపై మీకు తోడుగా దైవబలం నిలవబోతుంది. ఆర్థిక సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు మరియు కష్టకాలం. రూపాయి కోసం పాకులాట. ఒకప్పుడు 10 మందికి పెట్టిన చేతులు మీవి, కానీ ఈరోజు ఒకరి ముందు చాచాల్సిన పరిస్థితి రావడం ఎంత నరకమో మీకు తెలుసా? అప్పుల వడ్డీలు కొండలా పెరిగిపోతుంటే నిద్రలేని రాత్రులు గడిపారు. కనీస అవసరాలకు కూడా డబ్బు లేక ఆత్మగౌరవాన్ని చంపుకొని బతికారు. ఇది మీ కష్టకాలం చివరి అంకం. అంధకారం తర్వాత సూర్యోదయం ఎంత సత్యమో, మీ దరిద్రం తొలగిపోయి ధనయోగం పట్టడం కూడా అంతే సత్యం. మీరు గమనించారా? ఈ 4 రోజుల్లో మీ చుట్టూ ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీ రాబోతుంది. ఆ దేవుడు మీకు 5 సంకేతాలు పంపిబోతున్నాడు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మిత్రులారా, చీకటి ఎంత గాఢంగా ఉంటే వెలుగు అంత దగ్గరగా ఉందని అర్థం. కుంభరాశి వారు అనుభవించిన నరకయాతన చూసి సాక్షాత్ ఆ పరమేశ్వరుడు కదిలిపోయాడు. అందుకే ఈ ఫిబ్రవరి 21 నుండి 24 మధ్య మీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. మీరు గమనించాలే కానీ భగవంతుడు మీకు 5 స్పష్టమైన సంకేతాలను పంపిస్తున్నాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటి సంకేతం, అంతరంగ శాంతి మరియు భక్తి పెరగడం. గతంలో మీ మనసు ఒక రణరంగంలా ఉండేది. పడుకుంటే నిద్ర పట్టేది కాదు, లేస్తే రేపటి గురించి భయం. కానీ ఈ శనివారం నుండి మీలో ఒక వింతైన మార్పు వస్తుంది. వేల సమస్యలు ఉన్నా మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. పూజ గదిలోకి వెళ్ళగానే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. దేవుడిపై అంచలమైన నమ్మకం ఏర్పడుతుంది. నేనున్నాను, భయపడకు అని దైవం మీ అంతరాత్మ ద్వారా పలికే మొదటి సంకేతం ఇది. రెండవ సంకేతం, చిన్న ఆనందాలు మరియు అద్భుత అనుభవాలు. మీరు ఎప్పుడో ఆశ వదిలేసుకున్నట్టు ఒక చిన్న పని సడన్గా పూర్తవుతుంది. దారిలో వెళ్తుంటే మీకు ఇష్టమైన వారు తారాసపడటం, లేదా మీకు ఇష్టమైన పాట వినపడడం, ఇలాంటివి కాకతాళీకి ఏమనుకోకండి.
మీరు మర్చిపోయిన నవ్వుని దేవుడు మీకు తిరిగి పరిచయం చేస్తున్నాడు. చిన్న ఆనందాల ద్వారా మీలో ఉన్న నెగెటివ్ ఎనర్జీని తొలగించే ప్రక్రియ ఇది. మూడవ సంకేతం అనుకోని సహాయం మరియు ఆశ్రయం లభించటం. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరినైనా నమ్మారో వారు ముఖం చాటేశారు. కానీ ఇప్పుడు చూడండి, మీరు ఊహించని వ్యక్తి, అసలు పరిచయం లేని వ్యక్తి రూపంలో దేవుడు మీ ముందుకు వస్తాడు. నీకు నేనున్నాను, ఈ సమస్యకు పరిష్కారం ఇదిగో అని చేయి అందిస్తాడు. ఆపదలో ఉన్నప్పుడు చిన్న సాయం సాక్షాత్తు ఆ దైవం పంపించే ఆశ్రయమే. నాలుగవ సంకేతం ప్రతికూల పరిస్థితులు మారిపోవడం. నిన్నటి వరకు మిమ్మల్ని చూసి నోరు పారేసుకున్న వారు ఈరోజు మీ దగ్గరకు వచ్చి గౌరవంగా మాట్లాడుతుంటే మీరు ఆశ్చర్యపోతారు. ఆఫీసులో మీ పనిని తక్కువ చేసిన బాస్ ఇప్పుడు మీ అవసరాన్ని గుర్తిస్తారు. మీ మీద ఉన్న అపనిందలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. కాలం మీకు అనుకూలంగా మారుతుందనడానికి ఇది గొప్ప సంకేతం. ఐదవ సంకేతం బంగారు కాలం ఆరంభ సూచనలు. ఇది అన్నిటికంటే ముఖ్యమైనది. మీకు ఒక పెద్ద అవకాశం తలుపు తడుతుంది. అది ఒక కొత్త వ్యాపారం కావచ్చు, ఒక మంచి ఉద్యోగం కావచ్చు, లేదా పెండింగ్లో ఉన్న ఆస్తి తగాదా పరిష్కారం కావచ్చు. మీ కళ్ళలో ఒక కొత్త మెరుపు కనిపిస్తుంది. మీ అప్పులు తీరిపోయే మార్గం స్పష్టంగా కనిపిస్తుంది. అవును, కుంభరాశి వారు ఇన్నాళ్ళుగా పడ్డ కష్టానికి ఫలితంగా బంగారు కాలం మీకు గుమ్మం ముందు వచ్చింది. కుంభరాశి మిత్రులారా, ఈ 5 సంకేతాలు అస్సలు నిర్లక్ష్యం చేయకండి. భగవంతుడు మీ చేయి పట్టుకోబోతున్నాడు. ఇక మీరు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. మిత్రులారా, సంకేతాలు అందాయి, మార్పు మొదలైంది. కానీ ఈ మార్పును తట్టుకొని నిలబడాలంటే మీ గురించి మీరు తెలుసుకోవాలి. కుంభరాశి వారు అసలు ఎలాంటి వారు? మీ జీవితం, మీ ఒడిదుడుకులకు కారణం ఏమిటి? ఇప్పుడు చూద్దాం. కుంభరాశి వారి స్వభావం, క్యారెక్టర్ గుడ్ అండ్ బ్యాడ్. మీరు ఒక స్వచ్ఛమైన ఆకాశం వంటి వారు. అందరికీ నీడనివ్వడమే తెలుసు, కానీ ఎవరిని ఇబ్బంది పెట్టడం మీకు రాదు. మంచి, గుడ్. మీ మనసులో కపటం ఉండదు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే మీ దగ్గర ఉన్న చివరి రూపాయి కూడా ఇచ్చేస్తారు. అందుకే మిమ్మల్ని త్యాగశీలులు అంటారు. చెడు, బ్యాడ్, అతిగా నమ్మడం. మీ మొదటి శత్రువు ఎదుటివారు మిమ్మల్ని వాడుకుంటున్నారని తెలిసినా మొహమాటానికి పోయి మళ్ళీ వారికి సహాయం చేస్తారు. మీ కోపం క్షణికమే అయినా అది మీ సంబంధాలను దెబ్బతీస్తుంది. మీ బలహీనతలను జయించాల్సిన సమయం ఇది. వ్యక్తిత్వం, పర్సనల్ లైఫ్. గత కొంతకాలంగా మీ వ్యక్తిగత జీవితం ఒక అయోమయంలో ఉంది. నేను ఎందుకు బతుకుతున్నాను, ఎవరి కోసం ఇన్ని కష్టాలు పడుతున్నాను అనే వైరాగ్యం మీలో పెరిగింది. కానీ ఫిబ్రవరి 22 ఆదివారం నాడు మీ మనసులో ఒక స్పష్టత వస్తుంది. మీరు కోల్పోయిన ఆత్మవిశ్వాసం తిరిగి పుంజుకుంటుంది. మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సమాజం గుర్తించబోతుంది. ప్రేమ సంబంధాలు, సమస్యలు మరియు పరిష్కారాలు. లవ్ రిలేషన్షిప్స్. ప్రేమించిన వారు మిమ్మల్ని అర్థం చేసుకోలేదని బాధపడుతున్నారా? మీ మధ్య మూడో వ్యక్తి ప్రమేయం వల్ల దూరం అయ్యాయా? సమస్య, అపార్థాలు మరియు కమ్యూనికేషన్ గ్యాప్. ఈ 4 రోజుల్లో శుక్రుడి అనుకూలత వల్ల మీ మనసులో మాటను ధైర్యంగా చెప్పండి. గతాన్ని తవ్వుకోకండి. క్షమించడం నేర్చుకుంటే విడిపోయిన జంటలు మళ్ళీ కలిసే అవకాశం మెండుగా ఉంది. వివాహ బంధం సమస్యలు అండ్ పరిష్కారాలు. కుంభరాశి దంపతుల మధ్య అగ్నిపర్వతంలో ఉన్న గొడవలు ఇప్పుడు చల్లారుతాయి. సమస్య, ఆర్థిక ఇబ్బందుల వల్ల వచ్చే చిరాకులు మీ సంసారంలో చిచ్చు పెడతాయి. పరిష్కారం, భాగస్వామి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఒకరినొకరు నిందించుకోవడం ఆపి కలిసి భవిష్యత్తు గురించి ఆలోచించండి. మంగళవారంలోపు ఒక శుభకార్యం గురించి చర్చ జరుగుతుంది. ఇది మీ బంధాన్ని బలపరుస్తుంది. గ్రహ ఫలాలు. ప్రస్తుతం శనిదేవుడు మీ రాశిలో సంచరిస్తున్నాడు. ఏళ్నాటి శని ప్రభావం. ఇది మిమ్మల్ని కష్టపెడుతున్నట్లు అనిపించినా నిజానికి మిమ్మల్ని ఒక వజ్రంలా తీర్చిదిద్దుతున్నాడు. గురు దృష్టి. మీ రాశిపై బృహస్పతి అనుకూల దృష్టి పడడం వల్ల మీకు దైవరక్షణ లభిస్తుంది. రాహుకేతువు. మీ ఆలోచనలు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు, కానీ మీ సహనం మిమ్మల్ని కాపాడుతుంది. గ్రహాలన్నీ ఇప్పుడు మీకు పాఠాలు నేర్పి ఫలితాలు ఇచ్చే దిశగా మారుతున్నాయి. మిత్రులారా, ఇప్పటి వరకు మీ మనసు, మనుషులు మరియు గ్రహాల గురించి తెలుసుకున్నాం. కానీ అసలు ప్రశ్న, డబ్బు ఎప్పుడు వస్తుంది, ఉద్యోగంలో చిక్కులు ఎప్పుడు తొలగుతాయి,
ఇప్పుడు తెలుసుకుందాం. మీ ఉద్యోగం, ఆర్థిక వృద్ధికి సంబంధించిన అద్భుతమైన మార్పులు మరియు మీ జీవితాన్ని మార్చే శక్తివంతమైన మంత్రాన్ని తెలుసుకుందాం. మర్చిపోకండి. మిత్రులారా, సంక్షోభం ముగిసింది. సంకల్పం మొదలవ్వాలి. కుంభరాశి వారి జాతక చక్రంలో ఇప్పుడు అద్భుతమైన యోగం పడుతుంది. మీ కష్టాలు వెనక ఉన్న పరమార్థం ఇదే. విద్యార్థుల భవిష్యత్తు. చదువులో ఏకాగ్రత కుదరక జ్ఞాపక శక్తి మందగించి పరీక్షలంటే భయపడే విద్యార్థులకు ఈ ఫిబ్రవరి 23 సోమవారం ఒక గొప్ప మలుపు తిరుగుతుంది. బుధగ్రహ అనుకూలత వల్ల మీ బుద్ధి కుశలత పెరుగుతుంది. మీరు కలలుగన్న విదేశీ విద్య లేదా ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఇప్పుడు ఫలిస్తాయి. సోమవారం నాడు సరస్వతీదేవిని ధ్యానించండి. విజయం మీదే. ఆర్థిక సమస్యలు మరియు పరిష్కారం. రూపాయి కోసం పడ్డ ఆరాటం, అప్పుల బాధల వల్ల పడ్డ అవమానాలు ఇవన్నీ గతం. ఎప్పుడో మర్చిపోయిన పాత బాకీలు వసూలవుతాయి. కోర్టు గొడవలు లేదా ఆస్తి తగాదాలు మీకు అనుకూలంగా పరిష్కారమయ్యే సూచనలు ఉన్నాయి. అప్పుల ఊబి నుండి బయటపడడానికి ఒక స్పష్టమైన మార్గం మీకు కనిపిస్తుంది. ధైర్యంగా అడుగు వేయండి. మనీ గ్రోత్ అండ్ ఆర్థిక వృద్ధి. కేవలం అప్పులు తీరడమే కాదు, మీ సంపద పెరిగే కాలం కూడా మొదలైంది. కొత్త వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి. గతంలో మీరు చేసిన పెట్టుబడులు ఇప్పుడు లాభాలను తెచ్చిపెడతాయి. సూచన: అనవసరపు విలాసాలకు పోకుండా వచ్చిన ధనాన్ని పొదుపు చేయండి. లక్ష్మీ కటాక్షం మీ ఇంటి తలుపు తడుతుంది. ఉద్యోగుల సమస్యలు మరియు పరిష్కారాలు. ఆఫీసులో మీ పనిని గుర్తించడం లేదని బాధపడుతున్నారా? సహోద్యోగుల కుట్రలకు బలి అవుతున్నారా? మార్పు. ఫిబ్రవరి 24 మంగళవారం నాడు మీ గ్రహస్థితి మారుతుంది. పరిష్కారం: మీ నైపుణ్యానికి పై అధికారులు గుర్తిస్తారు. ప్రమోషన్ లేదా ఆశించిన బదిలీ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం లేని వారికి మంచి కంపెనీ నుండి పిలుపు వస్తుంది. ఓర్పు వహించండి. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. భగవంతుని కరుణతో కొత్త జీవితం, సంతోష భవిష్యత్తు. ఇది మీ పునర్జన్మ వంటిది. ఇన్నాళ్ళు పడ్డ కష్టాలు మిమ్మల్ని రాటుదేల్చాయి. ఇప్పుడు భగవంతుడు తన కరుణా కటాక్షాలను మీపై కురిపిస్తున్నాడు. మీ జీవితంలో చీకటి తొలగిపోయి వెలుగులు నింపబోతున్నాడు. మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ఇది కేవలం మాట కాదు, మీ జాతకంలో కనిపిస్తున్న సత్యం. శక్తివంతమైన మంత్రం. కుంభరాశి వారు ఈ 4 రోజులు శని, ఆది, సోమ, మంగళ మీ మనసులో ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించండి. మీ కష్టాలన్నీ దూరంగా అవుతాయి. నీలాంఛన సమాభాసం రవిపుత్రమేమాగ్రజం ఛాయామార్తాండాయ సంభూతం తం తం నమామి శనీశ్వరం. మరియు మానసిక శాంతి కోసం ఓం నమః శివాయ. చూశారు కదా మిత్రులారా, భయపడకండి. భగవంతుడు మీ వెంటే ఉన్నాడు. ఈ ఫిబ్రవరి 21 నుండి 24 మధ్య వచ్చే మార్పులను అందిపుచ్చుకోండి.